అందరికీ గుడ్ మార్నింగ్. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన వార్తాపత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు ఏంటో చూద్దాం. ముందుగా ఈనాడు పత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు: అక్రమాల భవనం నేలమట్టం, వైకాపా కేంద్ర కార్యాలయం కూల్చివేత, ఆ నిర్మాణానికి ఏ అనుమతులు లేవు, నోటీసులు ఇచ్చినా స్పందించని వైకాపా, చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలన్న హైకోర్టు, మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ అధికారుల చర్యలు. అన్ని నిబంధనలను ఉల్లంఘిస్తూ అన్ని చట్టాలను కాలరాస్తూ అక్రమాలకు నిలువెత్తు నిదర్శనంగా నిర్మిస్తున్న వైకాపా కేంద్ర కార్యాలయాలను అధికారులు శనివారం కూల్చేశారు. అధికారం చేతిలో ఉంది కదా అని ఇష్టారాజ్యంగా స్థలాన్ని స్వాధీనం చేసుకొని ఏ అధీకృత సంస్థ అనుమతులు తీసుకోకుండా నిర్మాణం ప్రారంభించింది. ఒక అంతస్తు కట్టేశారు. ఏ దశలోనూ నిబంధనలను పాటించలేదు. అధికారంలో ఆ పార్టీయే ఉండటంతో యంత్రాంగమంతా అచేతనంగా ఉండిపోయింది. గుంటూరు జిల్లా మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో ఈ నిర్మాణం జరుగుతోంది. నిన్న శనివారం రోజు వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం తాడేపల్లిలో నిర్మిస్తున్నటువంటిది కూల్చేశారండి. యాక్చువల్గా కోర్టు అనుమతులతోనే కూల్చేస్తున్నామని హోంమంత్రి అనిత గారు కూడా దానిపైన స్పందించడం జరిగింది. ఎలాంటి అనుమతులు లేవు. 17 ఎకరాల భూమిని కబ్జా చేయడం కోసం 2 ఎకరాల నీటిపారుదలకు సంబంధించింది అనుకుంటా. అది ఆ శాఖకు సంబంధించినటువంటి భూమి. దాన్ని అక్రమంగా తీసుకుని కట్టేశారు. అధికారం వాళ్ళది కదా, కట్టేస్తారు. అంటకాగిన వారిపై అంకుశం. విశాఖ, తూర్పుగోదావరి, గుంటూరు కలెక్టర్లను జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశం. రాష్ట్రంలో 18 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ. 12 జిల్లాలకు కొత్త కలెక్టర్లు. కొందరి పోస్టింగులపై విస్మయం జరిగిందండి నిన్న. ప్రజలిచ్చింది పదవులు కాదు, బాధ్యత. శాసనసభకు మంచి గౌరవం, గుర్తింపు తీసుకురావాలి. అచ్చెన్నాయుడు గారు నిన్న మాట్లాడారండి విలేకరుల సమావేశంలో. అది చెప్పారు. శాసనసభ హుందాగా సాగాలని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఇకపై అచ్చెన్నాయుడు గారి నోటి ఘాటు మనం వినలేము. మైక్ని ఆఫ్ చేసి అందరినీ ఒక దారిలో పెట్టే ఒక బాధ్యత గల మనిషిగానే మనం చూస్తాం అన్నట్లుగా పవన్ కళ్యాణ్ గారు కూడా కొంత విమర్శ అయితే చేశారు. బాగుంది. విమర్శ మీన్స్ ఆయన చలోక్తులతో పొగిడారనమాట. చూద్దాం నెక్స్ట్ ఏంటి అనేది. శాసనసభ హుందాగా సాగాలి. దూషణలు, వెకిలి చేష్టలకు చోటివ్వద్దు. గత శాసనసభలో నీచ రాజకీయాలు చేశారు. సభ్యత లేని మాటలు, వెక్కిరింతలతో సంప్రదాయాలను మంటగలిపారు. నన్ను, నా కుటుంబ సభ్యులను ఉద్దేశించి దారుణంగా మాట్లాడారు. ముఖ్యమంత్రిగానే మళ్ళీ సభలో అడుగు పెడతానని శపథం చేశా. నా గౌరవాన్ని కాపాడిన ప్రజలకు ధన్యవాదాలు. అయ్యన్న పాత్రుడు పోరాట యోధుడు. ఆయన సభను హుందాగా నడిపిస్తారు. సభాపతిగా ఎన్నికైన అయ్యన్న పాత్రుడి అభినందనలతో ప్రసంగంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అనమాట ఇదంతా ప్రసంగించారు. జీఎస్టీలోకి పెట్రోల్ ఉత్పత్తులపై రాష్ట్రాలదే నిర్ణయం. రైల్వే ప్లాట్ఫామ్ టికెట్తో పాటు విద్యా సంస్థల బయట ఉండే ప్రైవేటు హాస్టళ్లకు జీఎస్టీ నుంచి మినహాయిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వీటితో పాటు అన్ని పాల క్యాన్లపై జీఎస్టీని 12%గా, అన్ని బాక్సులపై 18% నుంచి 12% పన్నును తగ్గించుతున్నట్లుగా పేర్కొంది. పెట్రోల్ ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే విషయంలో రాష్ట్రాలదే కీలక పాత్రని, అవి రేటును నిర్ణయించాక అమల్లోకి తెస్తామని స్పష్టం చేసింది. అదండి, పెట్రోల్పై రాష్ట్రాలదే నిర్ణయం అంట జీఎస్టీ విషయంలో. మరి చూడాలి, మళ్ళీ మన పెట్రోల్ రేటు పెరుగుతుందా ఏంటి? ప్రజలిచ్చింది పదవులు కాదు, బాధ్యత. శాసనసభకు మంచి గౌరవం, గుర్తింపు తీసుకురావాలి. 88 మంది తొలిసారిగా సభలోకి అడుగుపెట్టారు. అందరూ మాట్లాడేందుకు అవకాశం కల్పిస్తాను. సభ్యుల అభినందనలకు కృతజ్ఞతలు తెలిపిన సభాపతి అయ్యన్న పాత్రుడు, జీవితాలనిచ్చిన తెదేపా జెండా కప్పుకొనే చనిపోవాలనుకుంటున్నాడని వ్యాఖ్య. సభా గౌరవం, హుందాతనాన్ని పెంచాలి. శాసనసభలో మంత్రులు
అల్లరిని అదుపులో పెట్టే ప్రిన్సిపల్గా ఉండాలి మంత్రి సత్యకుమార్ అన్నారనమాట. గత సభలో సభ్యులపై దాడులు మంత్రి అచ్చెన్నాయుడు. సమావేశాలు అందరూ చూసేలా ఉండాలి మంత్రి అనిత. అయ్యన్న పాత్రుడు అందరి పాత్రుడు లోకేష్. మంత్రి గారు ఎయిర్పోర్టు త్వరగా పూర్తి చేయండి. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు లోకేష్ ఆత్మీయ సంభాషణ. ప్రతిపక్ష నేత హోదా లేకపోయినా సభకొస్తే గౌరవిస్తాననే చెప్పా, కానీ స్పీకర్గా నా ఎన్నిక వేళ జగన్ సభకు రాలేదు. అసెంబ్లీలో మీడియాపై నిషేధాన్ని ఎత్తివేస్తూ స్పీకర్గా తొలి సంతకం చేశా. శాసనసభాపతి అయ్యన్న పాత్రుడు ఇవన్నీ మాట్లాడారన్నమాట. అంటే ప్రతిపక్ష నేత హోదా లేకపోయినా సరే సభకొస్తే మాత్రం గౌరవిస్తా, ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి కనుక అన్నట్లుగా ఆయన పత్రికల సమావేశంలో మాట్లాడారు. చూడాలి మరి. అయ్యన్న పాత్రుడికి ఇక తిట్టే అవకాశం లేనట్టే. ఎవరైనా తిడుతుంటే వారి మైక్ కట్ చేసే బాధ్యత ఆయనదే. ఇన్నాళ్ళు అయ్యన్న వాగ్దాటి చూశారు, ఇకపై హుందాతనాన్ని చూస్తారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సభాపతి అంటే అచ్చెన్నాయుడు స్పీకర్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన గురించి మాట్లాడే మాటల్లో ఇవి వచ్చినాయి అన్నమాట. రాష్ట్ర పునర్నిర్మాణంలో మీరే కీలకం. అమరావతి, పోలవరం సహా విభజన హామీలన్నీ లోక్సభలో ప్రస్తావించండి. ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం. ఎంపీలు మెంబర్ ఆఫ్ పార్లమెంట్లో బిల్లులు తీసుకొస్తారు కానీ అంటే అక్కడ మాట్లాడతారు కదా, ఆ మాట్లాడే క్రమంలో మన రాష్ట్రానికి సంబంధించి అమరావతి, పోలవరం చాలా విశిష్టమైనవి. విభజన హామీల్లో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో విభజన చట్టంలో మన హామీలు అవన్నీ కూడా మీరు అక్కడ మాట్లాడండి, ప్రస్తావించండి అన్నట్లుగా మంత్రులందరికీ కూడా సూచనలు ఇస్తూ ఉన్నారనమాట చంద్రబాబు నాయుడు గారు. ఇదండి ఈనాటిలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు. ఇంకా సాక్షిలో ఏం వేశారనేది చూద్దాం ఒకసారి. పతాక స్థాయికి టీడీపీ కక్ష సాధింపు. పార్టీ ఆఫీసు కూల్చేశారు. తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యాలయం కూలగొట్టిన బాబు సర్కార్. శనివారం ఉదయం 5:30 గంటలకు ప్రొక్లైనర్లు, బుల్డోజర్లతో కూల్చేసిన సిఆర్డీఏ అధికారులు. అంతకుముందే శుక్రవారం హైకోర్టును ఆశ్రయించిన వైఎస్ఆర్సీపీ చట్టాన్ని మీరి వ్యవహరించవద్దని హైకోర్టు ఆదేశం. చట్టాన్ని మీరి వ్యవహరించవద్దు అంటే అక్కడ అర్థం ఏంట్రా స్వామి? మీరు చట్ట ప్రకారం అనుమతులు తీసుకొని కడితే అక్కడ ఏ ఇబ్బందులు ఉండవు. చట్టాన్ని మీరు వ్యవహరిస్తున్నట్టుగా వాళ్ళు కూడా అనుకొని ఉండొచ్చు కదా, అదైనా అనుకోవచ్చుగా మీరు. ఆ సమాచారాన్ని సిఆర్డీఏ కమిషనర్కు తెలియజేసిన వైఎస్ఆర్సీపీ న్యాయవాది. అయినప్పటికీ ప్రొసీడింగ్స్ అందలేదన్న పేరుతో కూల్చివేత. రాజ్యాంగ వ్యవస్థలపై రాజకీయాల దాడి. పులివెందులలో జగన్కు అఖండ స్వాగతం. వీళ్ళు రాసుకోవటమే అఖండ స్వాగతం అని. నాకు తెలిసినంత మటుకు అక్కడ పులివెందుల్లో నిన్న గొడవ జరిగిందండి. ఈయన వస్తే బయటికి రావట్లేదు, జనాలకు మొహం చూపించట్లేదు. ఇంకా తాడేపల్లిలో కూర్చునో మొన్నటిదాకా పార్టీ అధికారంలో ఉండగా ఇప్పుడు కూడా కనీసం కార్యకర్తలను మీట్ అయ్యే ఉద్దేశం లేదా అన్నట్లుగా రెచ్చిపోయి మాట్లాడారు చాలామంది. అంటే వీళ్ళ కార్యకర్తలే వీళ్ళకి ఎదురు తిరిగినటువంటి పరిస్థితి అయితే అక్కడ కనపడింది. మరి ఇక్కడ అందులో రాసుకోరు కదా ఇలాగా. పతాక స్థాయికి టీడీపీ కక్షవేత. ఓకే, అంబేద్కర్ రాజ్యాంగం కాదు, లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. నిన్నటిదాకా రాజారెడ్డి రాజ్యాంగం అని ఆ ప్రభుత్వం అంది, ఇప్పుడేమో లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని వీళ్ళు అంటున్నారు. హైకోర్టు ఆదేశాలున్న తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని కూల్చేశారు. విశాఖ కార్యాలయం కోసం సీఎంఆర్డీఏకు 15 లక్షలు చెల్లించాలి. అనకాపల్లి కార్యాలయం కోసం 38 లక్షలు చెల్లించాం. ఇవన్నీ చెల్లించినవి చెప్తున్నాండి. ఇప్పుడు విఎంఆర్డీఏకి కాదు, జిఎంసి అనుమతులు ఇవ్వాలి. జిఎంసి అనుమతులు ఇవ్వాలంటే ఎలా? బాబు దుష్టపాలనకు నిదర్శనం ఇది. వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని కూల్చబోమని నిన్న హైకోర్టులో చెప్పారు. ఈవేళ నేలమట్టం చేశారు. ఇది కోర్టు ధిక్కరణే. కోర్టులోనే తేల్చుకుంటాం. కోర్టు ధిక్కరణ గురించి, కోర్టుల గురించి, ఆ గౌరవ సంప్రదాయాల గురించి వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారండి. అంటే ఇది ఎలాగుందంటే దెయ్యాలు వేదాలు వల్లించడం అనే సామెత మన పెద్దవాళ్ళు చెప్పారు. అలాగుందనమాట. వీళ్ళే కోర్టులను ధిక్కరిస్తారు. కోర్టు జడ్జీలు ఎవరైతే ఉంటారో వాళ్ళని అసభ్యకరమైనటువంటి పదాలతోటి విమర్శిస్తారు. ఫేస్బుక్లోను, ట్విట్టర్లోనూ అలాగా విమర్శించేలా చేస్తారు. కానీ వీళ్ళు మళ్ళీ కోర్టు ధిక్కరణల గురించి మాట్లాడుతున్నారు. ఎంత అవివేకం, ఎంత అదేదో డైలాగ్ ఉంది కదా. పులివెందుల్లో జగన్కు అఖండ స్వాగతం. హైకోర్టు ఆదేశాలున్నా కూల్చేస్తారా? ఈడొకడు
సోదిగాడు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బ్రతికే ఉందా? ఒకప్పుడు చచ్చిపోయింది 5 సంవత్సరాల క్రితం, ఇప్పుడు బ్రతికే ఉంది. ప్రజాస్వామ్యం గురించి, ప్రజాస్వామ్య విలువల గురించి వైఎస్ఆర్సీపీ మాట్లాడుతుంటే నిజంగా హాస్యాస్పదంగా ఉందన్నమాట. సరే, ఇక ఆంధ్రజ్యోతిలో ఏమొచ్చింది ఒకసారి చూద్దామండి. సేమ్ ఇదే ఉంటుంది. కత్తి మీద సాము అంటే 5 సంవత్సరాల కాలంలో వాళ్ళు చేసినటువంటి పరిపాలన, జనాలు ఇచ్చినటువంటి తీర్పు గురించి మాట్లాడారు. దాని గురించి రాశారు ఇక్కడ. వైసీపీ అక్రమాలపై బుల్డోజర్. తాడేపల్లిలో అనుమతులు లేకుండా కడుతున్న వైసీపీ ఆఫీస్ కూల్చివేత. జగన్ హయాంలోనే అక్రమ నిర్మాణాలపై నోటీసులు. ఓకే. సొంతూరులో జగన్కు షాక్. ఇదిగోండి, అద్దాలు పగలగొట్టారు. సొంతూరులో జగన్కు వాళ్ళ కార్యకర్తలే షాక్ ఇచ్చారండి. సభాపతిగా అయ్యన్న నీట్ లీక్పై. అభివృద్ధిలో బాబుతో పోటీ. ఆయన 18 గంటలు కష్టపడతారు, ఇక నేను అంతసేపు కష్టపడాల్సిందే. సీఎం రేవంత్ రెడ్డి అంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ వ్యాఖ్యలు చేశారండి టీడీపీ నేత గురించి. నీట్ లీకేజ్ సూత్రధారి రవి అత్రి అరెస్ట్. నీట్ లీక్పై సిబిఐ దర్యాప్తు. అడ్డుకట్టే పెద్ద ప్రశ్న అంట. నాన్నే చంపేశాడు. భయమేస్తుంది నాన్న, బావిలో దూకను. అరగంట ఏడ్చిన చిన్నారి. బావిలోకి ఎత్తిపడేసి హత్య చేసిన తండ్రి. తనకు పుట్టలేదన్న అనుమానంతో దారుణం. బడి మధ్యలో తీసుకెళ్లి మరీ ఘాతుకం. ఆపై ఎవరో కిడ్నాప్ చేశారంటూ డ్రామా. అనంతపురం జిల్లా నార్బల్లో ఘటన. అదండి, ఇలా చచ్చారు వీళ్ళు యాదవులు. అనుమానం. శ్రీవారి లడ్డూ ధరల్లో మార్పు లేదు. టీటీడీ. తిరుమల శ్రీవారి 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం లడ్డూ ప్రసాదం ధరల్లో ఎలాంటి మార్పు లేదని టీటీడీ శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది. తిరుమలలో గతంలో 300 రూపాయలుగా ఉన్న స్పెషల్ దర్శనాన్ని 200 రూపాయలకు, 50 రూపాయల లడ్డూలను 25 రూపాయలకు తగ్గించారు అంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని టీటీడీ స్పష్టం చేసింది. ఓకే. భారతి పిఏ దందా. 5 కోట్ల రూపాయల భూమి కాజేసేందుకు కుట్ర. ఉత్తుత్తి రిజిస్ట్రేషన్తో పాస్బుక్కు యత్నం. కోర్టు తీర్పు రీత్యా సహకరించని అధికారులు. నాటి కదిరి ఎమ్మెల్యే సిద్ధార్థరెడ్డి పైన ఒత్తిడి. నో చెప్పడంతో ఆయనపై అసభ్యకర పోస్టులు. ఎత్తుగడ పారకపోవడంతో రిజిస్ట్రేషన్ రద్దు. వర్రా రవీంద్రారెడ్డి భాగోతం ఆలస్యంగా బయటకు. కత్తి మీద సామే గురించి ఒక స్పెషల్ బులెటిన్ రిలీజ్ చేశారండి. దాని గురించి ఇవండి 3 ప్రధాన వార్తాపత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.